వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే పడే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటను ముందుగానే వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రతి సంవత్సరం రబీ సీజన్ మొదలయ్యే సమయంలో వరి పంటను వేయడం జరుగుతుందని, తద్వారా అకాల వర్షాలకు తుఫాన్ల బారిన పడి పంట నష్టానికి గురవుతున్నారని, అలా కాకుండా ముందుగానే వరి పంటను వేసుకోవడం వాటి నుండి బయటపడవచ్చని ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి రైతులు వర్షపు జల్లులు కూడా వచ్చినాయి కాబట్టి వర్షము త్వరగా పడుతుందని ఆశిస్తున్నారు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఈ సంవత్సరం త్వరగా నైరుతి ఋతుపవనాలు తాగుతాయని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ మన వరి పంటను ముందుగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము లేటుగా విత్తుకోవడం, అనగా రబీ సీజన్ వచ్చేటప్పుడు మనం విత్తుతున్నాము. కాబట్టి అకాల వర్షాలకు, తుఫాన్లకి మనం పంటను చేతికి అందిస్తున్నాం. అలా కాకుండా ముందుగా రైతు సోదరులు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మన ఉన్న మొత్తం గ్రామాల్లో రైతు సోదరులందరూ ఆలోచించి వరి విత్తుకోవడం, వ్యధ పద్ధతి ద్వారా విత్తుకొని ముందుగా మనం పంటని సేకరిస్తే, ధాన్యాన్ని సేకరిస్తే నవంబర్ డిసెంబర్లో వచ్చే తుఫాన్ నుండి మనం గట్టెక్కచ్చు. విలేజ్ యాక్షన్ ప్లాన్ను రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో. అవి నివేదికలు గుంటూరుకు పంపిస్తాం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర నవంబర్ 20 తారీఖు వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై వెల్దుర్తి మండలానికి చెందిన నోముల మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన మాణిక్యరావు కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అతని అనుచరులు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో ఎన్నికల రోజు ఏజెంట్గా టీడీపీ తరపున నోముల మాణిక్యరావు ఉన్నందుకు అతనిపై దాడి చేశారని తెలిపారు. కంప్లైంట్ అంటే దళితున్న నా మీద ఎస్సీ మాదిగండి. నేను ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇలాంటి 307 కేసు కూడా వీళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంపబోయారు. సో అసలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్కడ అవేర్నెస్సే లేకుండా చేసి, నాలాంటి కొంచెం చదువుకున్న వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే వాళ్ళ అడ్డు అదుపు లేకుండా ఇంకా తరతరాలు ఇలాగే కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారండి. దీన్ని ఖచ్చితంగా వెలుగులో తీసుకురావాలి. దళితులు బానిసలు కాదు, దళితులు కూడా గొంతెత్తి ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బీఈడి చదువుకున్నానండి. నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. నేను అలాగే బీఈడి కూడా చేశాను. అంబేద్కర్ గారి స్ఫూర్తితో హక్కుల కోసం కొంతమంది చదువుకున్న బిడ్డలకి అవేర్నెస్ కల్పిస్తూ మనుషులంతా ఒక్కటే, మానవ జాతి అంతా ఒక్కటే, ఈ కులాలు మతాలు మనుషులు పెట్టుకునే నేను అవేర్నెస్ ఫస్ట్ నుంచి కల్పిస్తూ ఉంటే నా మీద అదే టార్గెట్. నా ఆత్మాభిమానాన్ని వాళ్ళు అహంకారంగా అనుకొని ఇప్పటికీ అక్కడ అన్టచబిలిటీ ఉందండి. కుల వ్యవస్థ ఉంది అక్కడ ఆ ఊర్లో. ఇక్కడ నేను కంప్లీట్ ఇయ్యలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ముక్కలు నరుకుతామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. కిరాయి మూకతో కూడా నన్ను వెంటాడి వేధిస్తున్నారు. సో మా పార్టీ అండతో, మా పార్టీ నాయకులతో, వరలరామయ్య గారు కావచ్చు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, అలాగే మా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అండగా, తోడుగా, సపోర్ట్గా ఉండి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసేసి అక్కడికి పంపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ చేస్తున్నామండి. రిషిధర్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కామరాజు గడ్డ శ్రీనివాస్ త్రిలోక్య కుమారుడు రిషిధర్ జన్మదినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మైలా బన్ను, మానస, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున చిరంజీవి రిషిత పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అబ్బాయి నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జీవితంలో బాగా చదువుకొని ఇంకా దేవుని ఆశీస్సులతో డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి భాగస్వాములు అయితే ఆకలి దప్పికతో ఏదైతే మన స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపునిచ్చారో ఆకలి దప్పికతో మన ప్రాంతంలో మరణించకూడదని చెప్పేసి నాటి నుంచి కూడా మరి విరివిరిగా ఈ యొక్క ప్రాంతంలో మరి ప్రజలు దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమం భాగస్వాములు అవుతున్నారు. శ్రీశైల భక్తి సేవా సమితి వారి తరఫున ఇవాళ మా మేనల్లుడిది పుట్టినరోజు పేదలకి అన్నదానం చేయడం చాలా సంతృప్తి చేకూరుతుంది. ఇలానే ఇంకా మరికొద్ది పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పేదలకు అన్నదానం చేయాల్సిగా కోరుతున్నాను. పోలింగ్ సరళి చూశాక ఓడిపోతున్నామని వైసీపీకి అర్థమయ్యే వెబ్ కాస్టింగ్ బటన్ చంద్రబాబు చేతిలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. తనకు అన్నీ తెలుసంటూ బిల్డప్ ఇవ్వడం సజ్జల మానుకోవాలని సూచించారు. పిన్నెల్లి సోదరుల కబంధ హస్తాల నుంచి మాచర్ల ప్రజలకు విముక్తి కలగనుందని వర్ల వివరించారు. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు, పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచే మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు అవి. ఆ నీలి పత్రికల్లో వెబ్ కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్ కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని చేతుల్లో పెన్ను ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్ కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురువాటి అందరికి. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.